ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. నిన్నటిదాకా మాఘమాసం అయింది. మాఘమాసంలో అందరూ ఎంతో చక్కగా మాఘపురాణం విన్నాము. అలాగే ఈ పాల్గొన మాసం నుంచి విష్ణు పురాణం చేయాలని సంకల్పించాము. మా సంకల్పానికి మీ అందరి అభిమానం తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి అభిమానంతో పాటు ఆ విష్ణు భగవానుడి ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ణు పురాణం మొదలు పెడదామండి. అయితే మొదటి అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా విష్ణు పురాణంలోకి వెళ్ళిపోదామండి. విష్ణు పురాణం 1వ అధ్యాయం. మైత్రేయ 3వ ప్రతి సంచారము కూడా చెప్పబడినది. బ్రహ్మమునందు లయ అగుట అనే అత్యంతకరమైన ముక్తి ఇది సర్వపాపహారం, సర్వశాస్త్రాల కంటే పైనున్నది. చతుర్విధ పురుషార్థాలు తెలిపేది. ఇంకా ఏం వచించమంటావు? అన్నీ సాలోచనగా మైత్రీయున వైపు చూడగా అంతవరకు గురుదేవుని శ్రమ పెట్టినందుకు క్షమాపణ కోరగా పరశురుడు చిరునవ్వుతో ఫలశ్రుతి ఇలా చెప్పాడు. వైద్యుతులమైన ఈ మహావిష్ణు పురాణం యొక్క ఫలితం వర్ణించడానికి 1000 నాలుకలు ఉన్న ఆదిశేషుని తరం కూడా కాదు. దీనిలో వైద్య శాస్త్ర విషయమైన తెలపబడ్డాయి. విష్ణాంశాలు, అవతారాలు, లీలలు సమగ్రంగా వివరించబడి ఉన్నాయి. లోహాన్ని అగ్ని శుద్ధి చేసినట్టు ఈ విష్ణు పురాణం కలికాలం కల్మషాన్ని హరించి ఎంతటి పాపకర్మనైనా హృదయమైన శుద్ధి చేసి సామర్థ్యం కలిగినది. పిపిలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్న విష్ణు సంకీర్తం ఇందులో అపారం. శ్రీ విష్ణు పురాణం వేదంతో సమానమైనది. ఎంత ఘనమైన పాపరాశినైనా ఇది నశింపజేస్తుంది. పురాణం యొక్క 5 లక్షణాలు దీనిలో సమగ్రంగా రచించబడ్డాయి. దైత్యము, దైవ, గంధర్వాదుల గాథలు, ఉపాఖ్యానాలు దీనిలో వర్ణితాలు. ఆత్మదర్శనం చేసి మునుల కథలు, మహానుభావుల చరిత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, ప్రశంస దీనిలో చూడగలవు. అశ్వమేధ వృందాసన ఫలము ఈ పురాణ శ్రవణం చేత సిద్ధిస్తుంది. మధురాతి మధురునది యమునా తీరాన సేవించిన పుణ్యం ఇస్తుంది ఈ పురాణం. దుస్వప్న నివారకం, మంగళానికి మంగళం ఇది. బ్రహ్మభువనకు అతడు ప్రియవ్రతునకు, అతడు భుగురికి, ఆయన సంభమిత్రునకు, అతడు దదీచికి, అతడు సర్వసతునికి, అతడు భృగువునకు, ఆయన పురుషునకు, అతడు నర్మదకు, నర్మదా ధృతరాష్ట్రునకు, నాగపురునులకు, వారు నాగేంద్రుడైన వాసుకి, అతడు వాసుని, అతడు అశ్వతురుని, అతడు కంబలునకు చెప్పగా అతనిచే ఎలా పుత్రుణ్ణి ఉద్దేశింపబడినది. వేదశిరుడైన మహర్షి పాతాళానికి వెళ్ళినప్పుడు విన్న ఈ పురాణం ప్రమతికి, అతని వల్ల జాతుకరునికి తదితర పుణ్యాత్ములెందరికో వినిపించబడినది. పులస్తమ్య మహర్షి ఇచ్చిన వరం వల్ల నాకిది జ్ఞప్తికి రాగా నీవు నా ద్వారా విన్నావు. కలియుగాంతాన దీన్ని నీవు సినీకునికి వినిపించగలవు. పరమ గుహ్యము, కలిదోషహరము ఇది. కపిల గోదాన ఫలితాన్ని, సర్వతీర్థ స్నాన ఫలితాన్ని, సమస్త దేవతాస్తుతి ఫలితాన్ని ఇస్తుంది ఈ పురాణం. శ్రీహరిపై హృదయాన్ని లగ్నం చేసి దీన్ని సంపూర్ణంగా విన్న వారికి అత్యంతమున విష్ణు సాయుధ్యము లభిస్తుంది. బ్రహ్మ కల్పకాలం కూడా చాలా అల్పమైన ఇట్టే గడిచిపోగలదు. ఇది పఠించిన విన్న హరికృప వల్ల ఇహలోకమున సకల సంపదలు తథ్యం, పాపాలన్నీ నశిస్తాయి. వారి పితృలు తృప్తి చెందుతారు. అవ్యక్తవ్యములకు పుణ్య ప్రసాదం గల శ్రీహరియే సర్వశక్తిమయుడు. ఈ పుణ్యగాథాన్విత పురాణాన్ని ఎవరు కర్ణ రసాయనంగా భావించి వింటారో ఆ పుణ్యమూర్తులు బ్రహ్మనిష్ట గరిష్ఠులతో సమానంగా
సమస్త భోగ భాగ్యాలను ఇహలోకమున అనుభవించి అంత్యమున విష్ణు పాదమును పొందగలడనడానికి సందేహం లేదు. శ్రీహరి స్థుతి. జ్ఞాన ప్రవృత్తి నియమైక్య మయా యా పుంసో భోగప్రదానే వటవే త్రిగుణాత్మకాయ అవ్యకృతాయ భవభావన కారణాయ వందే సర్వరూప భవనాయ సదాజరాయ. శ్రీ మహావిష్ణు పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి 1వ అధ్యాయం. ఇలాగే ఈ విష్ణు పురాణ రసామృతం మనందరినీ మనస్ఫూర్తిగా సేవించాలని కోరుకుంటూ ఇంకా వేరే అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మీ అందరి అభిమానం ఎప్పుడు మా మీద ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.